సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే, 95 న్యూస్కి స్వాగతం. జనంతో మనం మనతో జనం కార్యక్రమానికి సుస్వాగతం. ఏంటి ఎప్పుడు హడావుడిగా గందరగోళంగా స్పీడ్గా మాట్లాడేసే నేను ఈవేళ చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? ఎందుకంటే పద్ధతిగా ఉండాల్సిన టైం వచ్చింది. ఎందుకంటే మనం ఇప్పుడు ఎక్కడున్నామో చూడండి, మంచి అగ్రికల్చర్ ల్యాండ్స్ మధ్యలో, మంచి పొలాల మధ్యలో పల్లెకి వచ్చేసాము. పట్నం నుంచి పల్లెకి రావడానికి 2:30 గంటలు పట్టింది. ఆ జనాభాని చూసినప్పుడు కూడా నాకు రైతులే గుర్తొచ్చారు. ఎందుకా అనుకుంటున్నారా? ఎందుకంటే అసలు జనాభా పెరిగే కొద్దీ ఆహార ఉత్పత్తులు ఎంత పెరగాలండి. సో ఆ భారం అంతా ఎవరి మీద పడుతుంది? రైతుల మీద పడుతుంది. అంటే రైతుల మీద భారం, కానీ వాళ్ళకి లాభం లేదనమాట. అంటే భారం ఎక్కువ, లాభం తక్కువ అని చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలంటే అలాంటి రైతులని కలవడానికి మనం ముందుకు వచ్చేసాము. ఈరోజు అయితే ముందు ఇక్కడ కూలీ పని చేసుకుంటున్న ఒక ఆయన ఉన్నారు మనకి, ఒక అన్న. ఆయనతో మాట్లాడదాము. అసలు ఆయన కష్టాలు ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళు ఎలా బతుకుతున్నారు, ఇవన్నీ తెలుసుకుందాము. వీళ్ళందరూ గడ్డి రైతు సోదరులు, రైతన్నలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరితో మాట్లాడదామని నేను వచ్చాను. ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఫైనల్గా కష్టపడి వచ్చేసాము. 1 గంట సేపు పట్టింది నడవడానికి. వీళ్ళు ఎన్ని గంటలు కష్టపడుతున్నారో ఇక్కడైతే చూడొచ్చు. చాలామంది అక్కయ్యలు, చాలామంది అన్నలు ఉన్నారు, రైతన్నలు, రైతు సోదరులు ఉన్నారు. వారి దగ్గరికి వచ్చేసాము. వాళ్ళ కష్టాలు ఏంటి, అసలు వాళ్ళు ఎంతసేపు పనిచేస్తారు పొద్దున్నుంచి, వాళ్ళకి ఎంత లాభం వస్తుంది, ఇవన్నీ కనుక్కుందాము. ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఇంకా ఏం కోరుకుంటున్నారు, ఇవన్నీ అడుగుదాము. పేరు బాలమణి. మేము పొద్దున 10 గంటలకు వస్తాం. 10 గంటలకు వచ్చి గుత్త పట్టుకొని చేస్తే నైట్ 8, 7, 7:30 దాకా చేస్తాం. పొద్దున 10 గంటల నుంచి రాత్రి 7:30 వరకు చేస్తారా? ఇంత కష్టపడుతుంటే మేము అక్కడ ఇంట్లో కూర్చొని తింటున్నాము. రైతులు ఇంత కష్టపడుతున్నారు. మీ కష్టాలు అయితే మరి నిన్న కేసీఆర్ గారు రుణమాఫీ చేశాము అంటున్నారు కదా, మీకు పొలం ఉందా? ఆ రుణమాఫీకి మీకు ఏమైనా ఉపయోగపడుతుందా? ఏమి కేసీఆర్కు వడ్లే వేసినాము, ఇంకా పైసలే రాలేవు. రుణమాఫీలు కాలేవు, ఇంకా చేస్తా అంటున్నాడంట. ఎప్పుడు చేస్తాడో? నిన్నైతే శాంక్షన్ చేశారు కదా రుణమాఫీ అని. రైతులు సంతోషంగా ఉన్నారు. నాకైతే పైసలు వడ్లు వేసినాయి, యాసికొడ్లు రాలేవు. ఒక 7 లారీల వడ్లు అవి రాలేవు అని చెప్తున్నారు సారు. మరి ఎట్లా మరి మేము ఎంత కష్టపడాలి? ఈడ చేస్తే ఈ వడిపిల్లు ఇవి వ్యవసాయం మందులు పెంచిండు, రేట్లు అన్నిటివి పెంచిండు. మరి మేము ఏం చేయాలి? ఎట్లా వేయాలి? రేపు ఓటు కూడా ఎట్లా వేయాలి మేము? మరి ఇంత కష్టపడుతున్నారు కదా, అంటే మరి ప్రభుత్వానికి ఏ విషయం ఎప్పుడు తెలియజేయలేదా? మరి మీకు మీరు తెలియజేస్తాము. ఎవడెవడు వస్తాడో, ఎవడెవడు తింటాడో, ఎక్కడ పోతారో. రైతు బంధు అని ఇస్తున్నారు కదా, అవి ఏమైనా అందుతున్నాయా? అందినాయి. రైతు బంధు అయితే అందుకుంటున్నారు. అందినాయి. పింఛన్లు అందుతున్నాయి. మరి మీకు ఇంకేదైనా ఉన్నాయా? డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి కానీ ఏవి రాలేవు. డబుల్ బెడ్రూములు మరి ఏం రైతులకి ఏం అప్లై రాలేవు? డబుల్ బెడ్రూములు రాలేవు. ఈ కేసీఆర్ ఒక్కటే వచ్చినాయి. మరి ఉచిత కరెంటు అంటున్నారు కదా, అదే అమ్మ నెలకు 500-600 వస్తున్నాయి 2 బల్బులకు. పొలాలకి ఇక్కడ మీకు ఉచిత కరెంట్ ఇస్తున్నాము అంటున్నారు. లేదు, ఇస్తలేరు. బోర్ మీద వేస్తున్నారు, ఇంటి మీద వేస్తున్నారు బోర్ బిల్లు. ఏడేస్తలేరు. ఓకే ఓకే, మీరు రండి అన్న. మీ పేరు? నా పేరు షేక్ ఫారూక్. ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు ఈ వ్యవసాయం? దొడ్డుబోటు ఒక 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. 15 ఏళ్ళ నుంచా? 10 ఏళ్ళ నుంచా? అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే ఏమి లాభం అనేది కనిపించలేదా? 10 ఏళ్ళ మార్పు లేదా? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా ఉండమ్మా. కేసీఆర్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇలాంటి ఏం లాభం లేదు. ఇప్పుడు వచ్చేది ఏమంటే కేసీఆర్ దిక్కిన మాకు అది రైతు బంధు ఒకటి వస్తుంది, 3 దిక్కులు 6,000 వస్తున్నాయి ఎకరాకి. పడుతున్నాయి 2,000 పడుతున్నాయి. మోడీ గారు కూడా సబ్సిడీ డిఏపి అని, యూరియా అని ఏవో సబ్సిడీలు ఇస్తున్నామంటే ఏం లేదమ్మా, మొత్తం పైసలు పెట్టే కొన్నాడు. ప్రతి ఒక్క వస్తువు పైసలు పెట్టి కొన్నాడు. మళ్ళీ డిఏపి రేట్ కింద 1,350 రూపాయలు చేశారు ఈసారి.
ఇప్పుడు తీసుకొచ్చినాం 1350 రూపాయలు ఒక సంచి. 1350 అంటే మీకు అవేం అందట్లే, మామూలుగానే ఉంది. 10 ఏళ్ళ నుంచి ఏ మార్పు లేదు. మరి ఇప్పుడు నిన్న రుణమాఫీ చేశారు, రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. మేము రాలేదమ్మా రుణమాఫీ ఇప్పటి వరకు అయితే మా విలేజ్లో. మీకు అసలు అంటే లక్షలోపు రుణాలు ఉన్నాయా, లేదంటే మరి లక్ష తర్వాత వాళ్ళకైతే ఏం లేవు, పాపం వాళ్ళ సంగతి ఏంటంటారు? మీకు లక్షలోపు ఉందా రుణాలు ఏమైనా? లక్షలోపు మేము ఉన్నాయి కానీ రుణాలు మేము రాలేవు. ఇంకోటి మేము పట్టేదారులము, కౌలుదారులు అయితే ఇంకా పరిశ్రమ ఉన్నారమ్మా. కౌలుదారులకు వాళ్ళకు రుణమాఫీ రాదు, ఈ రైతు బీమా గిన రాదు, ఏది రాదు. ఇంకా మస్తు కష్టాలు ఉన్నారు వాళ్ళు. ఎంతసేపు పని చేస్తుంటారు రోజంతా మీరు కూడా? వీళ్ళు ఏమిటి ఉంటారమ్మా, ఇక పొద్దున వీళ్ళు వచ్చినప్పటికీ రావాలి, సాయంత్రం వీళ్ళు పోయినాక పోవాలి. ఎలా ఉంటుంది దిగుబడి అది మరి ఇంత కష్టపడతారు? కాకపోతే ఏంటంటే మన పొలం బియ్యం మనకు వస్తున్న మంచి ఫ్రెష్ బియ్యం ఉంటాయి అనేసి ఒక ఆలోచనతో వేయడం తప్పితే కానీ ఎలాంటి ఏం లాభం లేదు దీంట్లో. వ్యవసాయం చేసేటప్పుడు ఎలాంటి ఏం లాభం లేదు. కాకపోతే మన బియ్యం మనకు ఫ్రెష్ బియ్యం వస్తాయి కాబట్టి చేసుకోవడం ఉండదు, అంతే. వేరేది ఏం లేదు ఇక. ఎందుకంటే ఫస్ట్ ప్రభుత్వం అయితే వ్యవసాయదారుల మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు బాగుంటేనే దేశం బాగుంటుంది. దేశానికి వెన్నుముక రైతు అని అంటూ ఉంటారు రాజకీయ నాయకులందరూ, కానీ ప్రభుత్వం దృష్టి పెట్టట్లేదు. మాటల పూర్తిగా ఉంది, అది చాతల్లో ఏం లేవు. ఖాళీ మాటలు ఉన్నాయి. మా లోకల్ ఎమ్మెల్యే చెప్పినాము, మండల ఆఫీస్ పోయినాం, జిల్లా పరిషత్లో పోయినాం, కలెక్టర్ సాబ్కి చెప్పినా, అందరు చెప్పినా కానీ ఇలాంటి ఏం ప్రయోజనం లేదు. అంటే మీరు ఇందాక అన్నారు కదా కాంగ్రెస్ ఉన్నప్పుడు మాకు బాగుంది అని, ఈసారి పోనీ ప్రభుత్వం అయినా కాంగ్రెస్ వస్తే మళ్ళీ మీ కష్టాలు తీరుతాయి అని ఆశ ఉందా? కాదు, కాకపోతే అంటే ఏదో కొంత మేలు చేస్తుంది. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేసి 10 ఏళ్ళు అవుతుంది. ఎవరికి ఒక డబుల్ బెడ్రూమ్ లేదు, ఒక బాత్రూమ్ లేదు, ఏం లేదు. ఇలాంటి ఒక పైసా పని లేదు. అది వాళ్ళ నియోజకవర్గాలు చేసుకుంటారు అంతేగాని కేసీఆర్ నియోజకవర్గం కానీ మన కేటీఆర్ నియోజకవర్గం కానీ సిద్దిపేట కానీ అక్కడే చేసుకుంటారు కానీ ఇక్కడ ఉన్న చుట్టుపక్కల తెలంగాణ మొత్తంలో అయితే చేయట్లేదు. ఇప్పుడు రైతు బంధు అనేది మరి యాక్చువల్ కేసీఆర్ గారిగా పెట్టారు కదా, చాలా మంది రైతులు మాకు బాగుంది కదా, మా అందరు రావాలి కదా, మరి ఎందుకు రాలేదు? ఓన్లీ మీరు ఉన్న నియోజకవర్గంలో వేస్తున్నారు, వేరే నియోజకవర్గం ఇవ్వాలి కదా, అది మేము చెప్పేది బాధ. అన్నీ అటువైపు వస్తున్నాయి కానీ ఇక్కడ తెలియట్లేదు. ఓకే, ఇంకా మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు పోనీ ప్రభుత్వానికి? మా 95 న్యూస్ ద్వారా ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం లేదమ్మా, నీకు అందరు ఓట్లు వేసి గెలిపిస్తున్నారు, ప్రభుత్వాన్ని ఫామ్ చేసినప్పుడు అందరికి ఒకటే లెక్కలు చూడాలి, కుడి చేయడమో చేయడాక చూడవద్దు అనేసి మేము ప్రభుత్వానికి ఒకే కోరు. ఓకే, మీ పేరు? వెంకటేష్ గారు చెప్పండి. ఇక్కడైతే అక్కయ్యలందరూ అంటున్నారు మేము పని చేసి చేయించుకుని కూడా ఆ పనికి కూడా పైసలు ఇవ్వట్లేదు అని అంటున్నారు, మీరేమంటారు? ఇస్తలేరు ఇక, ఎవరు తింటున్నారు? పాప ఇంత కష్టపడుతున్నారు కదా పగలు రాత్రి అంతా, మీ ఇళ్ళకి ఏమి అందట్లేదు అంటున్నారు. కనీసం మీకు డబుల్ బెడ్రూమ్లు అవి ఏమైనా వచ్చాయా? ఏం లేదా? మంగమ్మ చెప్పండి, ఎంతసేపు పని చేస్తున్నారు పొద్దున్నుంచి మీరు? మేము ఉపాధ్యాయం పనికి పోయి 7 గంటల కాలం పోయి 1-2 గంటలకు వస్తుంటే ఉపాధ్యాయం పని చేసిన పైసలు వాళ్ళు లేవు. గ్యాస్ ధర పెంచుతున్నారు, మేము బతకాలి ఎట్లా బతుకుతాం కదా మేడం? ఇంకా ఎలాంటి ఇబ్బందులు గురవుతూ ఉంటారు ఇక్కడ ఇలా పని చేయడం వల్ల? పొద్దున్నుంచి సాయంత్రం వరకు పని చేస్తున్నారు. టమాటాలు 200 కిలో కాబట్టి, గ్యాస్ ధర ఇంత కాబట్టి, కూరగాయలు ఇంత ధర కాబట్టి మేము ఎట్లా బతుకుతాం? అన్ని ధరలు ఎక్కువ ఉన్నాయి. ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు అందరూ ఇంత కష్టపడుతున్నారు కదా, మీకు ఇంకా ఏమేమి ఇస్తే బాగుంటుంది? మీ కష్టాలు తీరాలంటే ఏం కావాలి? అటు చూడు, మోరిలో నీళ్ళు ఇంట్లోకి వస్తున్నాయి మా తాన, అట్లా కూడా మంచిగా మా తాన ఇంట్లోకి వస్తున్నాయి మోరిలో నీళ్ళు, మా ఇంట్లో చూస్తే చూపిస్తాను నేను. మోరీలు అయితే ఇంటి దగ్గర పాపం సరిగ్గా లేవు అంటున్నారు. మరి మీకు ఏమైనా పథకాలు అంటున్నారు, బోల్డ్ పథకాలు ఇస్తున్నాం అంటున్నారు, ఏమైనా అందుకుంటున్నారా? ఏం అందుకుంటాం, మా దానికైతే ఏం మంచిది, మా వాడకడ మోరీ లేదు, ఏమీ లేదు, ఇంట్లోకి వస్తున్నాయి నీళ్ళు, ఏమంతలేవు. కూలి ఎంత వస్తుంది ఇప్పుడు ఇక్కడ పని చేస్తే? కూలి 500 రూపాయలు కూలి. పొద్దున్నుంచి 12 గంటలు పని చేస్తే 500 వస్తుంది. టమాటాలు 150 రూపాయలు కిలో టమాటా, 200 కిలో నూనె ప్యాకెట్, అది కూడా ఎప్పుడు దొరకదు. పని ఇప్పుడు 1 నెల నాటేస్తే ఎట్లా బతకాలి మేము? మీకు అంటే ఎప్పుడు పని దొరుకుతూ ఉంటుందా? మరి ఎప్పటికీ గివి నాటేసిన రోజులే అడికెళ్ళి కంపెనీలో కూడా మా పిల్లలు పోయి ఆడపిల్లలు ఇంటికి ఉంటుంది. ఇప్పుడు మొన్న బాగా వర్షాలు వచ్చాయి కదా, అలాంటప్పుడు మరి మీకు పని ఉండదు కదా, అలాంటప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? మస్తు ఇబ్బందులు పడుతున్నాం. గ్యాస్ రేటు ఇంత ఎందుకు వేస్తున్నారు, మాకు గ్యాస్ గురించి కూడా మస్తు బాధ అవుతున్నాం. ఇప్పుడు కరోనా లాంటి టైముల్లో అయితే మరింత ఇబ్బందులు పడ్డారు కదా, మస్తు వాటర్ కరోనా. ఇక్కడైతే చూడొచ్చు
ఎంతమంది అక్కలు ఎంతమంది కష్టపడుతున్నారో. రైతు సోదరులు అనొచ్చు, రైతులు దేశానికి వెన్నెముక అంటారు, కానీ వాళ్ళ కష్టం పట్టించుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. అందుకే మా 95 న్యూస్ ఇక్కడి వరకు వచ్చేసింది. ఇక్కడైతే చూడొచ్చు గ్యాస్ రేట్లు అయితే బాగా పెరిగిపోయి మేము ఎలా బ్రతకాలి అంటున్నారు. మోరీలు నిండిపోయి నీళ్ళు ఇంట్లోకి వచ్చేస్తున్నాయి అంటున్నారు. రకరకాలు చెప్తున్నారు. రుణమాఫీ చేసామంటున్నారు కదా, దానివల్ల మీకు ఏదైనా ఉపయోగం ఉందా? ఇప్పుడు గ్యాస్ పైసలు మస్తు ఎక్కువ పడుతున్నాయి. లేనోళ్ళం ఉన్నాము, ఉన్నోళ్ళు కొలువులు ఉన్నోళ్ళు కడతారు, లేనోళ్ళం మాయ చుట్టాళ్ళము కూలి బతుక అన్నట్టు ఉన్నది నాయన. మేము ఎట్లా బతకాలి? ఇక ముసలోళ్ళకి వస్తున్నది ఇక జీతం, అది కూడా గవర్నమెంట్ దాయే. పెన్షన్ ఇస్తున్నారా? ముసలోళ్ళకి పింఛన్ ఇస్తున్నారు, మాకు ఏమీ లేదు. ఇంకో ముసలాయన ఉన్నాడు, చేత కాదు. ఇద్దరుంటే ఒకరికి ఇస్తున్నారా? ఇద్దరు ఉంటే ఒకరికి ఇస్తున్నారు. పెన్షన్ అందుకుంటున్నారా? మరి ఇల్లులు ఇస్తున్నాం డబుల్ బెడ్రూమ్లు అంటున్నారు, అవేనా వచ్చాయా? డబుల్ బెడ్రూమ్ ఏమైనా అందుకుంటున్నారా? ఇల్లు కట్టుకున్నాం మేము, షేన్ అమ్ముకొని భూమి అమ్ముకొని ఇల్లు కట్టుకున్నాం. మీరే కట్టుకున్నారు? ప్రభుత్వం నుంచి అయితే ఇల్లు ఏం లేదు? లేదు లేదు, బయట నుంచి అయితే ఒక్క పైసా రాలేదు, ఏవి రాలేవు, ఇయ్యలేరు, ఒక్క పైసా ఇయ్యలేరు మాకైతే. ఒక్క పైసా కూడా రాలేదు, ఇల్లులు రాలేదు అంటున్నారు. ఇక్కడ మా నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి ఏం లేదు. మెయిన్గా ఇదైతే ప్రభుత్వం దృష్టి పెట్టాలండి. ఇక్కడైతే ఏమీ లేదు అభివృద్ధి అంటున్నారు. అసలు ఈ ఏరియా అన్ని ఎక్కడ ఏంటి ఒకసారి వివరంగా చెప్పండి. సంగారెడ్డి జగ్గారెడ్డి నియోజకవర్గం ఇది. ఇక్కడ సంగారెడ్డి నియోజకవర్గంలో అయితే ఎలాంటి అభివృద్ధి లేదు. ఏం అభివృద్ధి అయినా కానీ సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ అక్కడనే అభివృద్ధి అవుతుంది తప్పితే వేరే నియోజకవర్గంలో ఏం అభివృద్ధి అవ్వట్లేదు. మేము అక్కడ వేరే దాంట్లో పోయి వచ్చినాం మేము. అవును, మోరీళ్ళు ఒకవేళ వాటర్ వర్షం పడితే మొత్తం వాటర్ ఇంట్లో వచ్చేస్తున్నది. చాలా ఇబ్బంది ఉన్నది మేడం. ఈ ప్రభుత్వం నుంచి అయితే మాకు ఎలాంటి ప్రయోజనం లేదు. మేడం ఇక్కడైతే మనం చూడొచ్చు రైతుల ఆర్తనాదం. ఒక్కసారి రైతులు గొంతు విప్పితే ఇంట్లో ముంగట మోరీలు అన్ని మురికి వాసన, ఇంకా పైపులు వేయలేరు. పెద్ద పైపులు వేయమంటే చిన్న పైపులు వేస్తే నీళ్ళు పోవని ఆపినాం, ఇంట్లో ముంగటకెళ్ళి వేయలేరు. ఇంటి ముందంతా మురికి వాసనలట, మురికి వాసనలోనే బ్రతుకుతున్నాం మేము. అక్కడ ఇంటి ముందు మురికి, ఇక్కడ కూడా ఎంత కష్టపడుతున్నారు వారు. మురికిలో అలా పని చేసుకుంటూ ఎండనక వాననక ఇంత కష్టపడుతున్నారు. నాట్లేసే రోజుల్లోనే పని ఉంటుంది, మిగిలినప్పుడు అయితే మాకు పనే ఉండాలి. మేము నా అవతల పనే ఉండదు ఇక మాకు. అలాంటప్పుడు ఏమీ చేయదు ప్రభుత్వం, ఏమి ఇవ్వట్లేదు కదా. అలాంటప్పుడు అప్పుడు ఏమి ఇస్తలేరు, లేనప్పుడు మాకు ఈ కష్టం చేస్తేనే 500లకు పొద్దు మీకు 7 గంటల దాకా. ఓకే చెన్నమ్మ చెప్పండి, ఏం కష్టాలు ఉన్నాయి, ఏం కష్టపడుతున్నారు? ఉన్నదమ్మా మస్తు క్యాసు, ఎప్పటికీ దొరికాయి కూళ్ళు. ఇక ఈ 2-3 రోజులు దొరుకుతాయి, అది 500. పిల్లలు దందు ఉన్నది, పిల్లలు ఏం కష్టం చేసుకొని బతుకుతాం చెప్పు. ఒట్టిగా ఇక కష్టం అయితే మస్తు తక్లీఫ్ అవుతుంది మాకు. పాపం పిల్లల్ని అది ఎలా చదివించుకుంటున్నారు మీరు? గవర్నమెంట్ స్కూల్ చేసుకున్నారు, ఆ పిల్లలకు మస్తు తక్లీఫ్ ఉంటుంది. ఆపరేషన్ లోన్ వచ్చింది కదా, అది వచ్చిందా మీకు? మాకు ఏ లోన్లు తెలియదమ్మా, మాకు ఏ లోన్ రాలేదు వరకు. అప్లికేషన్లు అవి ఏమైనా పెట్టారా? తెలియదు, చెప్పలేదు, మేము పెట్టలేదు, మాకు ఏం తెలియదు. ఏమీ లేవా? డబుల్ బెడ్రూమ్లు అయితే ఎవరు లేవంటున్నారు. పిల్లలకు 20,000 కట్టిరు మొన్న గవర్నమెంట్ లా చదివించడానికి. లేనోళ్ళు 7 కడతారమ్మా, మాయ చుట్టాలము అప్పుడు తెచ్చి కట్టిరు. 7 కడతాం మనము. గ్యాస్ ఎందులో ఎక్కడ కట్టారు? ఎక్కడ కట్టారు? గవర్నమెంట్ దాంట్లోనే కట్టిరు 20,000 చిన్న పిల్లలకు. ప్రైవేట్ కు గవర్నమెంట్ ఇది ఫ్రీయే కదా, ప్రైవేట్ ఇది కట్టారు. ప్రైవేట్ కు 20,000 కట్టిండ్రు లేనోళ్ళే, నా బిడ్డనే. అంటే మరి అంటే నేను ఒక్కటి అడుగుతున్నాను, గవర్నమెంట్ స్కూల్లో ఫ్రీగా ఉంది కదా, మరి ప్రైవేట్లో ఎందుకు వేసారు అంటారు. ఇక్కడున్న కష్టాలు ఏంటి ఏంటివి? యాక్చువల్ మన వర్షాలు వచ్చినప్పుడు ఇబ్బందులు ఎలా రాలిపోయి గొట్లు వేసినాయి మేడం. మొత్తం వర్షాలకు మొత్తం ఇన్ని ఒక్కొక్క మడిలో ఇన్ని బస్తాలు పోయినాయి అంటే ఎంత లాస్ కదా మేము. మళ్ళా కోసినాక మేము ఎండబోసి వండబోయి అమ్మిన దాకా మా ధాన్యం కాదు కదా. అమ్మాలి పైసలు అన్నీ కొరతలే ఉంటాయి. రైతుకు మస్తు లాభం ఏమీ లేదు, కష్టాలు ఎక్కువ ఉంటాయి. కానీ ఒక్కొక్క టైం లాభం ఉంటుంది, ఒక పారి నష్టం కూడా పోతాడు, మొత్తం ఏం లేకుండా కూడా పోతాడు. అట్లా అలాంటప్పుడు పాపం ఎలాగండి, ఎలాగ జీవనాధారం అది? ఇగో ఇంత పోతున్నాయి కదా మేడం, ఎంత లాస్ కదా మేము రైతు. చాలా మొన్న అయితే బాగా పెద్ద వర్షాలు వచ్చాయి కదా, అలాంటప్పుడు పాపం ఎంత పోయినాయి, వర్షానికే పోయినాయి మేడం. ఇదంతా చూడండి మేడం, మీకు చూడండి ఇదంతా పోయింది వర్షానికి. ఇదంతా పోయింది. ఇక్కడైతే చూడొచ్చు మనం పాపం వర్షానికి మొన్న ఎంత ఇబ్బంది పడ్డారు. ఏసీ నుంచి కష్టమే. ఏ కూలీలతోటి ఇంత అడుగుతుంటారు. ఎకరాకు 7,000 7,500
ఎట్లా అంటే ఇట్లా ఇవ్వాలి, లేకపోతే టైం కొడకపోతే దిగుబడి రాదని భయం. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ కదా, ఇప్పుడు మిమ్మల్ని ఏ ప్రభుత్వానికి ఓటేస్తే మంచిది అని నేను అడిగాను అనుకోండి, ఒక రైతుగా మీకు ఎలాంటివి చేస్తే ఆ ప్రభుత్వానికి ఓటేయచ్చు అని చెప్తారు మీరు? ఇప్పటిదాకా అయితే మాకు కేసీఆర్ తోట అయితే రైతు బంధు పడుతుంది, ఇప్పటిదాకా కరెంట్ బిల్లు నయమే ఉండే, ఇప్పుడు మీటర్లో కొట్టేస్తుండ అది అర్థం. మళ్ళీ ఇప్పుడు రుణమాఫీ అన్నారు, అది రుణమాఫీ ఏం రాలేదు మాకు. రైతు బంధు అయితే టైంకు పడుతున్నాయి, కేసీఆర్ గుడ్. మాకు అదైతే దాంతో హెల్ప్ ఉన్నది రైతులకు. నా ఒక్కందే కాదు మేడం, దేశం అంతా తెలంగాణ మనకు కరెక్ట్ చూసిందంటే కాంగ్రెస్ ప్రభుత్వమే కరెక్ట్ చూసింది. ఇప్పుడు కేసీఆర్ చూస్తుండు, బంద్ వచ్చేసింది మాకు. ఇదొకటి మాకు బెనిఫిట్ రైతులకు అందరికీ. కొంచెం పంటలు పోతేనే రైతులు లాస్ అయిపోతుండు, మాకు ఎరువులకు వస్తున్నాయి పైసలు అంతే, మందు కొనిస్తాం అంతే, 2 బస్తాలు వస్తాయి. బీద రైతుకు కష్టంకి. ఇప్పుడు మోడీ గారు కూడా ఏదో డిఏపి యూరియా అవన్నీ ఏవో సబ్సిడీలు అంటున్నారు, అవేం లేవా? మోడీతో అయితే మాకు ఏది రాలేదు ఇంతవరకు, ఏవి లేవు మేడం. రైతు బంధు ఒకటి అయితే చాలా బాగుంది అంటున్నారు, ఇంకా బాగుంది. మేము మళ్ళీ ఇంటి బిల్లు మీద మీటర్ది కొట్టేస్తుండే 50 రూపాయలు, అప్పుడు 20 రూపాయలు వస్తుండే, మాకు తెలిసిపోతుండే. ఇప్పుడు ఎంత వస్తుంది, ఒక్కొక్క పారి 400, 500 వచ్చేస్తుంది. మరి అంటే చాలా పథకాలు పెడుతున్నాము అంటున్నారు, ఫలితం ఒకటి క్యాన్సిల్ చేయండి మేడం. ఏది ఇది మా బోర్ బిల్లు ఇంటి బిల్లు మీద కొట్టేస్తుంది, మేము రైతులం లాసే కదా. అది మీరు గట్టిగా చెప్పండి, చెప్తున్నాం కదా, ప్రభుత్వానికి చెప్తున్నాం కదా. ఓకేనా మేడం? అట్లా తప్పకుండా అండి, మీ సమస్యలన్నీ ప్రభుత్వం వరకు చేరాలని మేము కూడా తప్పకుండా కృషి చేస్తాము మా 95 న్యూస్ ద్వారా. ఒడ్లు కోసినప్పుడు టైంకు మాకు పైసలు ఇస్తే అదొక సంతోషమే. అవి రావు, మాకు వచ్చిన దాకా మేము ఇప్పుడు ట్రాక్టర్ పైసలు కట్టాలి, లేబర్ పైసలు కట్టాలి, అవన్నీ ఇప్పుడు పెడితే ఇంట్రెస్ట్ తెచ్చుకున్న వాళ్ళు ఉంటాం కదా. ఇక లేట్ అయిన కొద్ది ఇంకా మాకు నెల అంటే ఇంకా పైసలు పడుతూనే ఉంటాయి ఇంట్రెస్ట్లు. వాటి చూసినా పాపం రైతులకి ఇబ్బందేనండి. యాక్చువల్గా కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ, భారం ఎక్కువ, లాభం తక్కువ అన్నట్టుగా ఉంది వాళ్ళ పని. రైతుల గురించి అయితే ప్రభుత్వం పట్టించుకోవాలి. నన్ను అడిగితే ముందు ఎలక్షన్స్ ముందు పట్టణంలో అన్ని తిరుగుతున్నారు, అదే ఏ ప్రభుత్వం అయినా పట్టించుకుంటుంది, కానీ ఇక్కడి వరకు వచ్చిన ప్రభుత్వం ఏది లేదు కదా ఇప్పటి వరకు. అంటే వచ్చుంటే కనీసం మీకు ఎలక్షన్స్ ముందైనా కొన్ని వచ్చుండేవి కదా. కాకపోతే రుణమాఫీ చేశారు, రైతులందరినీ కూడా మేము చూసుకుంటున్నాము, రైతు బంధు ఇస్తున్నాము అని అంటున్నారు. ధాన్యానికి ఏమన్నా మాకు ఇవ్వాలి కదా, ఎకరకు ఇంత అన్నట్టు. ఒక మందు మనకి ఏదో ఇస్తే మాకు మందు సంచులన్నా ఒక ఎకరాకి ఇంత రాలిపోయి ఇన్ని బ్యాగులు అంటే తక్కువనా మేడం? 10 బ్యాగులను వడ్లు చూడండి. అంటే పోనీ ఇలాంటి వరదలు అవి వచ్చినప్పుడు అది ఏదైనా తగ్గుతాయండి అవి రేట్లు, ఆ మందు సంచులు అవి? తగ్గాయి మేడం, అస్సలు తగ్గాయి. ఇప్పుడు 1450 రూపాయలు డిఏపి, 2 బ్యాగులు తెచ్చిన ఎకరాకి 2 బ్యాగులు వేయాలి, 1450 రూపాయలు. ఆ ఎరువుల రేట్ అన్నా తగ్గియాలి కదా, అది ప్రభుత్వంది కదా, ఎరువు గవర్నమెంటే కదా మేడం. కొంచెం తగ్గిస్తే మాకు బాగుంటుంది. 600 అంటే ఒక నయం, డబల్ త్రిబుల్ అయిపోయింది ఇప్పుడు. అంత లేకుండా అప్పుడు 120 రూపాయలు అది ఉండే. యూరియా 70-80 ఉండే అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు. ఇప్పుడు వచ్చేసింది, పెరిగిపోయింది. ఏరియా ఒకటి నయం ఉంది, కానీ డిఏపి అడుగు మందులు మాత్రం ఎక్కువ రేటు ఉన్నాయి మేడం. అదొక్కటే. అంటే చెప్పేది ఏంటి, కొంచెం ఎరువుల మందులైనా కొంచెం రేట్లు తగ్గిస్తే బాగుంటుంది ప్రభుత్వం అని అంటున్నారు. ఎందుకంటే దానివల్ల చాలా ఇబ్బంది పడుతుంది. 850 రూపాయలు బ్యాగ్ 10 కిలోలు, ఒక 400 ఉంటే బాగుండు. 850 రూపాయలు అంటే అది కూడా ఉంటుంది కదా, అది తగ్గించాలి. ఎరువు ఒక రైతు 850 రూపాయలు ఇలా ఇంత డబ్బులు వీటిమే పెడుతుంటే ఏం చేయాలి? ఖర్చు 30,000 ఖర్చు అవుతుంది మాకు. ఇప్పుడు ఎందుకంటే మేము ట్రాక్టర్ తీయాలి, ట్రాక్టర్ చూడు 1400 గంటకు. ఇప్పుడు ఎకర కొట్టాలంటే 3 గంటలు అయింది, నిన్న కొట్టించారు 3 గంటలు. దాని మీద చూస్తుంది. ఇప్పుడు నాటుకు పైసలు 7,500 ఇప్పుడు నాటుకు కావాలి. ఎంత వస్తుంది అంటారు దిగుబడి? ఇన్ని చేస్తుంటే ఏం కంపెనీలలో పోము కాబట్టి మాకు ఇదే, ఇక మాకేం నూకలు మిగిలిన సరే అని చేస్తున్నాం అంతే చేను గురించి. ఇక వచ్చినప్పుడు ఇక భగవంతుడు చూసుకున్నాను, ఇక ఏం చేస్తాం. ఇదైతే మస్తు లాస్ మేడం. ఈరోజు మన 95 న్యూస్ ఎద్దనూరు వచ్చేసింది. ఇక్కడైతే చూడొచ్చు అందరూ ఎంత చక్కగా కూర్చున్నారు, అవ్వలు తాతలు అందరూ కూర్చున్నారు. మనం వారితో సరదాగా కాసేపు మాట్లాడేసి వెళ్దాం. మీ పేరు? ఇష్టమ్మా. మీరేంటి వేళ ఇక్కడ కూర్చున్నారు, చేనుకి వెళ్ళలేదా? నేను పోరా? మరి ఎవరు వెళ్తారు? మీకు పొలం ఉందా? ఉందా? పొలం అంటే ఎవరు వెళ్ళి చూసుకుంటారు అంతా? నా కొడుకు కోడలు. అదే ఇప్పుడు కేసీఆర్ గారు రుణమాఫీ అని చేశారు కదా పొలాల మీద, అంటే 1,00,000 ఉంటే మీకు అలాంటిది ఏదైనా వచ్చిందా? మీకు రుణాలు ఉన్నాయా? ఎకరన్నర ఉంది. రుణాలు ఏమైనా ఉన్నాయా? బ్యాంక్ మీద అప్పు లేవా? లేదు. బ్యాంక్ మీద అప్పు అవి ఏం లేవా? నాకు లేదు.
ఇప్పుడు బ్యాంకులు అంటే మీకు ఏదైనా అప్పులు అవి ఉన్నాయా? పొలం మీద మీరు తీసుకున్న అప్పు కానీ అలాంటివేనా? లేదు. సరే, అయితే ఇంకో అవ్వ ఉన్నారు, వారితో మాట్లాడదాము. మీ పేరు? అనసూయ. అనసూయ గారు, ఏంటి వేళ మీరు వెళ్ళరా చేను? ఇంట్లో పిల్లలు వెళ్తుంటారా? మా కొడుకు మా కోడలు పోతుంది, నేను పిల్లగాని దగ్గర ఉంటా, చిన్న ఉంటాను, గుడ్డు ఉంటాను. ఓకే, బొడ్డోళ్ళని చూసుకోవడానికి ఉండిపోతూ ఉంటారనమాట. ఎన్ని ఎకరాలు ఉంది భూమి? మాకు 1 ఎకరం ఉంటుంది. 1 ఎకరం ఉందా? ఏమైనా రుణాలు ఉన్నాయి అంటే బ్యాంకులో అప్పులు అవి ఉన్నాయా? అవన్నీ మాఫీ చేస్తాము, 1,00,000 లోపు ఉంటే అంటున్నారు కేసీఆర్ గారు. రైతులందరూ సంబరాలతో ఉన్నారు. మీకు అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, అప్పు ఉన్నది. అప్పు ఉందా? అయితే 1,00,000 లోపు ఉంటే మాఫీట. మరి మీరు సంతోషంగా ఉన్నారా? మీకు ఇంకా 1,00,000 కన్నా ఎక్కువ ఉందా? 1,00,000 ఉన్నాయి. 1,00,000 ఉన్నాయి. అయితే ఇప్పుడు మీరు రుణమాఫీ అంటే పోతుంది, అదంతా మీరు కట్టకలేకుండా మంచి అవకాశం వచ్చింది, కేసీఆర్ గారు మంచి ఇది చేస్తున్నారు, మీరు ఏమంటారు? సంతోషంగా ఉందా? సంతోషంగానే ఉంటుంది మరి మాఫీ చేస్తే. ఇప్పుడు రైతులకి ఇందాక అంటే మేము చాలామంది రైతులను అడిగాం, మాకు చాలా కష్టాలు ఉన్నాయి అంటున్నారు. గ్యాస్లు అవి బాగా పెరిగిపోయి, గ్యాస్ ధరలు అవి మీకు ఎలా? గ్యాసులు బాగానే పెరిగినాయి. 1300 ఎంత అవుతున్నాయి, 1200 గ్యాస్ ధరలు తగ్గిస్తే బాగుంది. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయి ఇక్కడ మీకు? ఏం సమస్యలు లేవమ్మ, ఇక అదే ఉన్నది. ఇక పెన్షన్లు వస్తాయా మీకు? పెన్షన్ వస్తుందా? రాదు, మా భర్తకు వస్తుంది. మీ భర్తకు వస్తాయి. మీకు పెన్షన్ వస్తుందా? నాకు వస్తుందా నెల? రైతు బంధు అని పడుతుంది కదా, అవి పడుతున్నాయా మీకు? పడుతున్నాయి. ఎవరు వాళ్ళేమంట 2 ఏళ్ళు వెళ్ళింది, మొన్న వచ్చి వాళ్ళేవంట. మోడీ కానీ వాళ్ళేవంట. మోడీ గారు అయితే పడలేదు అంటున్నారు. మీరు చెప్పండి తాత, ఎప్పుడు ఇక్కడ కూర్చుంటూ ఉంటారా ఇలాగా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ? కూర్చుంటామమ్మా. చేనుకు వెళ్తూ ఉంటారా? ఇక చేతనైతే లేదు, ఇప్పుడు వెళ్ళేదానికి ఇట్లనే కూర్చుంటాం, తిని ఇలా కూర్చుంటాం, ఇంతసేపు పోయి మళ్ళీ ఇంటికి కూర్చుంటాం. మనం పొలాల గురించి మాట్లాడుకునే ముందు అసలు ఏం కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు మీరు అందరూ? గిట్లనే ఒట్టిగా అది ఇది మనుషుల సోపతి కూర్చుంటాం, ఇంట్లో ఊకే కూర్చొని ఆశ వస్తుందని. అదే మీ గ్రామాల్లో అంటే ఎలా ఉంది ఇక్కడ అన్ని అభివృద్ధులు? అవి మోరీలు అవన్నీ కొంచెం నీళ్ళు అవి వచ్చేసి అలా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అలాంటివి ఏం లేవా? ఇప్పుడు నీళ్ళు ఇబ్బంది అయితే ఏం లేదమ్మా, వస్తున్నాయి, నీళ్ళు వస్తున్నాయి, కానీ మోరీలు నిండిపోయి మొన్న ఇప్పుడు వర్షాలు వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడ్డారు. పల్లె సాపే ఉన్నాయి తీసేస్తున్నారు. ఇక అయితే మళ్ళీ చేన్ల గురించి పొలాల గురించి మాట్లాడుకుంటే రైతులకి రుణమాఫీ అని చేశారు 1,00,000 లోపు. మీకే ఎలా ఉంది? ఇదివరకేమో ఇప్పుడు 50,000 దాకా చేసిండు 6 నెలల కింద. ఇప్పుడేమో 2 ఇడతా, ఇప్పుడు 50 దాటి నుంచి 1,00,000 దాకా చేస్తాడంట చెప్తున్నాడు, కానీ ఇంకా కాలేవు. 80 అంటే 9 ఏళ్ల క్రితం కేసీఆర్ గారు అన్నారు మొత్తం రుణమాఫీ చేస్తామని, కానీ ఇప్పుడైతే ఆయన 80,000 వరకే చేస్తున్నారు. సో మీరు ఒక రైతుగా ఏం చెప్తారు? మొత్తం చేస్తే బాగుంటుంది అని ఏమైనా అనిపిస్తుందా మీకు? మొత్తము ఇప్పుడు ఆయన ఇచ్చేటప్పుడే చెప్పిండమ్మా, అప్పు ఇచ్చేటప్పుడే చెప్పిరు వాళ్ళు, రైతు ఎవరైనా 1,00,000 వరకే ఇవ్వాలి, భూమి ఎక్కువ ఉన్నదని ఎక్కువ అప్పు ఇవ్వకూడదు, 1,00,000 వరకే ఇస్తే 1,00,000 వరకు మాఫీ చేస్తారని అన్నారు అప్పుడే. మీకు రైతు బంధు అవి అందుతున్నాయా? అందుతున్నాయమ్మా. ఇంకా సరదాగా మీ ఊరు విశేషాలు ఏంటి చెప్పండి? ఇక్కడ అందరూ ఎలా ఉంటారు? కలిసిమెలిసి ఉంటారా? మంచిగానే ఉంటారు అంతా. ఏమి కొట్లాట్లు తక్కువలు ఉంటే వాళ్ళు ఇప్పుడు ఈయన 10 రూపాయలు వస్తాడు ఒక ఆయన రాసుకపోతాడు, ఇప్పుడు ఈ పడనలో ఉంటే రాసుకపోయి తెచ్చిస్తున్నాడు. ఓకే, ఏంటి తెచ్చిస్తారంటారు? ఇప్పుడు మోడీ పైసలు పడతలేవని కొంచెం మంది అంటున్నారు చూడు, అటువంటి ఇప్పుడు తప్పున్నాయేమని రాసుకపోయి అక్కడ ఇస్తున్నాడేమో, కొంచెం మందికి పడుతున్నాయి అట్లా కూడా. ఓ, ఎవరికి ఏం సమస్యలు ఉన్నాయో ఎవరికి ఏం అందట్లేదు ఒక ఆయన వచ్చి రాసుకొని వెళ్తున్నారు. ఆయన అవసరం అంటే ఆడికి రమ్మంటాడు, ఆడ కూడా చూస్తే రాస్తాడు, వస్తున్నాయి. ఆయన ఎవరు ఇక్కడ ఈ గ్రామంలో? ఇప్పుడు ఈ మండలకు ఉంటుంది, అది కంది మండలకు ఆడొక ఆఫీస్ పెట్టారు ఇప్పుడు 10 రూపాయల. ఆడికి పోయి తెచ్చిపోతే వీడికి వస్తాడు ఆయన. మొన్న కూడా వచ్చి మీటింగ్ పెట్టారు, మొన్న 4-5 రోజుల కింద. ఈ పడుతుందా మేము అనుకుంటా, మీటింగ్ పెట్టారు, బాగానే చెప్పి మాట్లాడిరు. నేను రానుల్లో ఉన్నా కానీ తెచ్చిస్తా అని చెప్పి ఆధార్ కార్డు జిరాక్స్ అది కొంటపోయిండు. థ్యాంక్ యూ అండి. మీరు చెప్పండి, మీకు ఎలా ఉంది ఇక్కడ అంతా? ఏమైనా కష్టాలు ఉన్నాయా? మీకు ఎంత ఎకరాలు ఉన్నాయి భూమి? ముందు మాకు 4.5 ఎకరాలు ఉన్నాయి మేడం. 4.5 ఎకరాలు ఉన్నాయి. మీకు ఏమైనా రుణాలు ఉన్నాయా? ఉన్నాయి. ఓకే, అవి మాఫీ చేస్తాం అంటున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? కేసీఆర్ గారు అలాంటి ఎప్పుడు చేస్తారు మేడం, ముందుగా కూడా కాలేవు మాకు. అవునా, కానీ ఈసారి అయితే చేస్తాము అని ఖచ్చితంగా చెప్తున్నారు, అవుతుంది అంటున్నారు. ఏమైనా సంతోషంగా అనిపిస్తుందా? అనిపిస్తుంది కానీ చేసిందాకా నమ్మకం లేదు. మీరు చేసే వరకు నమ్మకం లేదు అంటే లోన్ అవి మరి ఎలా? కాప్ లోన్ మేడం, అది పంట మీద కాప్ లోన్ ఇచ్చారు, రుణమాఫీ చేస్తామంటారు, చేస్తలేరు, ఇప్పటిదాకా కూడా చేస్తలేరు.
రుణమాఫీ చెయ్యట్లేదు. ఇల్లు ఉందా? ఇల్లులో ఏంటి మీకు డబుల్ బెడ్రూమ్లు అవి ఇచ్చారు, మరి మీకేమైనా అందే? మాకేం అందలేదు మేడం. ఇగో ఇదే పెంకటిల్లు మాదే ఇది. అవునా, ఇదే ఇల్లు. అయితే మీరైతే డబుల్ బెడ్రూమ్లకి అవేమి అప్లై చేసుకోలేదా? చేయలేరు, మాకు ఏం నెలలకు ఇస్తామన్నట. పెన్షన్ అందుతుందా? పెన్షన్ కూడా వస్తలేదు మేడం. పెన్షన్ కూడా అదేంటి మరి పెన్షన్కి అప్లై చేసుకోలేదా? చేసి కూడా సంక్రాంతికి వస్తామని కానీ ఇప్పుడు దాకా రాలేదు. మీకు పెన్షన్ అందుతుందండి? నాకు అందుతుందమ్మా. మరి ఇప్పుడు మీకు ఇక్కడ అన్ని సమస్యలన్నీ రాసుకొని వెళ్తున్నారు అంటున్నారు, పెన్షన్ గురించి చెప్పలేపారా? చెప్పినాం కానీ వస్తాయని రాసుకున్నారు, ఇది దాకా రాయలేరు. మీకు 60 ఏళ్ళ నుండి ఎప్పుడైంది? 60 ఏళ్ళ నుండి ఆధార్ కార్డు పడితే 80 ఏళ్ళ దాకా ఉన్నది అన్ని చోట. రాలేదు అప్పటి నుంచి. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా ప్రభుత్వానికి మా ద్వారా? ఇంకేం చెప్పాలి మేడం, ఇప్పుడు మోడీ పైసలు వస్తలేవు మాకు. మోడీ పైసలు మా భార్య పేరు మీద మా పేరు మీద 6 ఎకరాలకైనా ఎక్కువ ఉండొద్దంట. 6 ఎకరాలు మాకు అది వస్తలేవు ఇక. ఇప్పుడు అంటే బీసీఎస్సీలు వాళ్ళందరికీ కూడా ₹1,00,000 ఇస్తున్నాం అని పెట్టారు, అవన్నీ ఏమైనా ఉన్నాయి? ఏం లేదు మేడం, అవి ఏమి ఇవ్వలేరు. అవన్నీ రాసుకొని వెళ్ళారు. రాసుకొని వెళ్ళారు కానీ ఎవరికి అందలేదు. అవన్నీ అందలేదు. ఇంకా మీరు చెప్పండి. ఫస్ట్కి ఇచ్చే బాధ్యత 29, 30 తారీఖు ఇస్తున్నాడమ్మా. పింఛన్ ఇస్తున్నాడు, పర్వాలేదు కానీ లేట్గా అయినా సరే ఇస్తున్నాడు. నాకు రైతు బంధు రాలేదు, అందరికి వచ్చింది. ఎందుకంటారు మరి? రైతు బంధు చెప్పలేకపోయారా, పెట్టుకోలేకపోయారా? ఏం చెప్పాలి, మేము ఎప్పటికి వచ్చినట్టు వస్తామనుకున్నాం, రాలేదు. వచ్చేసినాయి, మనం వచ్చేసినాయి, పింఛన్ వచ్చింది, మోడీ వచ్చింది. అది లేట్ అవుతూ ఉంటుంది కదా, మరి మీ జీవనాధారం అది? ఆయనకి తెలియాలమ్మా, ఇచ్చిండు తింటున్నాం కానీ టైంకి ఇస్తలేడు. ఇక శాతగాక కూర్చున్నాం, భూములు మందికి పెట్టినాం శాతగాక, అంతే సంగతి. మరి భూముల మీద ఎలా ఉంటుంది అసలు మీకు? అంటే దిగుబడి అవి వచ్చినప్పుడు అది బాగానే ఉంటాయా లాభాలు? అవే లాభం విపరీతం. ఈ మసాలా రేటు పెరిగింది. ఇప్పుడు గ్యాసుల ధర ఇప్పుడు 1200 తీసుకుంటున్నారు. గ్యాస్కు 1200, అది 600 కాడికి వెళ్ళి 500 కాడికి వెళ్ళి ఇప్పుడు 1200 తీసుకుంటున్నాడు. ఇప్పుడు కూలీకి 1200 ఇస్తారా? 1200 తీసుకుంటున్నారమ్మా నాటేస్తే. అరే వేస్తున్నారు అంటే కూలీ నాటేస్తే 500 రోజుకి ఇస్తారు అని అన్నారే. కొంతమందికి 500 చాలా కష్టం చేస్తారు. ఇక 500 పడతాయి, 1000 పడతాయి, 1100 పడతాయి, అది లెక్కలేదు. ఏం చేస్తాం, 800 కూడా లెక్కలేదు. చేను ఎకరా లెక్క పట్టుకుంటున్నారు వాళ్ళు. ఎకరా 500 కూలి ఎకరాల లెక్కనే ఇస్తున్నారు. వాళ్ళు కూడా అన్ని రేట్లు పెరిగిపోయాయి కదా, మాకు సరిపోవట్లేదు అని పాపం వాళ్ళ బాధ వాళ్ళది. వాళ్ళు కూడా కూలీ పని 23 రూపాయలు అయింది మేడం. మరి ఇప్పుడు దుకాణం మీద ఏ సౌదైనా ఇప్పుడు కూలీ పని చేసే వాళ్ళు కూడా పొద్దు నుంచి రాత్రి వరకు ఈ నాట్లు వేసేటప్పుడే కదా, మళ్ళీ తర్వాత ఖాళీగా ఉండాలి. ఏం పనులు చాతనైన వాళ్ళు ఉంటే ఎవరన్నా ఇప్పుడు ఆ ఉపాధి పనికి అని పోతారు. అవి ఒక 50 రావు పైసలు, వాళ్ళని అడిగితే వస్తాయి అని చెప్పి. కానీ ప్రభుత్వాలు ఇన్ని పథకాలు పెడుతున్నాము ఇవి అవి అంటుంది, కానీ మరి అంత ఏం అందుకో టైంకు డబ్బులు ఇప్పుడు అవి అయితే ఇప్పుడు ఈ ఉపాధి పని అయితే టైంకి అంత పైసలు కావు మేడం. వస్తాయి కానీ లేట్గా ఇక ఇట్లనే తర్వాత వస్తాయి అట్లా శిల్పులు. ఇక్కడ పిల్లలది చదువులు ఎలాగండి? మనోళ్ళని వాళ్ళని ఎలా చదివిస్తున్నారు మీరు? అంటే గవర్నమెంట్ స్కూల్సా మామూలు ఎలా? ఎక్కువ మటుకు ప్రైవేట్కే పోతున్నారు మేడం మా ఊర్లో అయితే. ఈ ఊర్లో ప్రైవేట్ స్కూల్ ఉందా? లేదు కానీ సంగారెడ్డి పోతున్నారు అంతా. ఇప్పుడు మా ఊర్లో పిల్లలు చదివేటోళ్ళు తక్కువ, సంగారెడ్డి పోయేటోళ్ళు ఎక్కువ. సంగారెడ్డి అంటే ఈ ఊర్లో ఒక ప్రభుత్వ స్కూల్ అవి ఏమి లేవా? ఇక స్కూల్ గవర్నమెంట్ స్కూల్ ఉన్నది కానీ తక్కువ. ఇప్పుడు వాళ్ళకు జీతమే దానికన్నా లెక్కలు అయితే. ఇంత దూరం నుంచి పిల్లల్ని అంత డబ్బులు ఖర్చు పెట్టి గవర్నమెంట్ స్కూల్ ఇక్కడ ఉండగా దగ్గరగా ఎందుకు వేస్తున్నారు? మంచిగా చెప్తలేరంట. సార్ వచ్చే టీచర్ వచ్చే సార్ అట్లా అని చెప్పి వాళ్ళ గలీజు ఉరుస్తున్నది. వాళ్ళ సీదు చుట్టుముట్టు అన్ని చెట్లు నర్సలు పెట్టిరు. అలా సీదు ఉన్నదని చెప్పి అంత పిల్లలు భయపడి ఇళ్ళకి తోలించిన వాళ్ళు కూడా మళ్ళీ బంద్ చేసి అక్కడ తోలించుకుంటున్నారు. నమస్తే అండి, మీ పేరు? ఆశయ్య గారు నా పేరు. ఏం పేరు అన్నారు? ఆశయ్య. ఆశయ్య గారు ఏం చేస్తూ ఉంటారు ఇక్కడ? ఊరికి చివరిగా ఉంది, ఇక్కడైనా ఉండే నివాసం అంతా ఇక్కడనే మేడం. ఇక్కడ ఒకటి ఫామ్ హౌస్లో నేను వాచ్మెన్గా ఉంటాను. ఇక ఇక్కడ కూలీ నాకు నెలకు 6,000 జీతం ఉంటుంది. ఇక్కడ అక్కడనే పని చేసుకుంటూ ఉంటాను మేడం. నైట్ పగలు ఇంటి దగ్గర పోతా, ఇక్కడనే ఉండిపోతాను. 6,000 జీతం కోసం ఇంత ఊరు చివరన ఉంటున్నారు. ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి మీకు ఇక్కడ?
ఇక ఉన్నామండి, మాకు జర పరిస్థితి చేతగాని పరిస్థితి వచ్చింది కాబట్టి సార్లు కూడా చేస్తాము తర్వాత చేస్తాను అంటే సరే చేస్తాడేమో సార్ మనవాళ్ళు కదా పెద్దవాళ్ళు అని ముఖం చూసుకుంటా ఈసారి చేస్తాడా ఆమె ఆయనకు చేస్తాడా ఈ 2 సంవత్సరాలు చేస్తా అంటుట్లా అట్నే ఉండిపోయినాను మేడం. ఇక అంతే ఇస్తారు, ఇప్పటికైతే ఏం ఎక్కువ చేయలేరు, జీతం అంతే ఉంది. ఇక నైట్ పాలు ఇటే కాపులు కాసుకుంటాం మేడం, ఇక్కడనే పని చేసుకుని ఉన్నాం మేడం. అంటే ఏ సార్ల దగ్గర పని చేస్తున్నారు మీరు? ఇక్కడ హైదరాబాద్ ఇక్కడ మన కొండలరావు సార్ది ఇక్కడ వాళ్ళది ల్యాండ్ ఉంటుంది అగ్రికల్చర్ ఫార్మ్స్, వాళ్ళ దగ్గర మేము ఇక్కడనే వాచ్మెన్ ఉన్నాం మేడం. ఓడేపల్లి నరసింహరావు అని ఉండేది ఫస్ట్లో, వాళ్ళు చనిపోయాడు, వాళ్ళ కొడుకులు వాళ్ళ అరసలు ఉన్నారు, దాని వలన ఇక్కడనే కాపురం చేసి ఇక్కడ ఉండిపోయాను మేడం. నేను చాలా రోజుల పాటు అంటే అంత పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర పని చేస్తున్నారు కదా, వాళ్ళేమో అందరికీ ప్రజలకు అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారు, కానీ మరి మీకు ఎందుకు చెయ్యట్లేదు అంటారు? మీరు ఎప్పుడు అడగలేదా? అడిగినాం మేడం, ఇదివరకు కూడా 4-5 సార్లు టచ్ చేసినాము, చేస్తాను బాబు చేస్తాను అని అన్నాడు. కాబట్టి మేము కూడా అంతవరకే 7-8 ఏళ్ళ కూడా చేస్తున్నా కదా, ఇట్లే కూర్చుంటాడు కదా వాచ్మెన్గానే చేస్తాను అన్నట్లు నేను నమ్మినాను. ఇక వాళ్ళు అంతే ఇస్తారు మేడం. ఇప్పుడు నేను కూడా ఏం అడగలేను, వాళ్ళని టైట్ చేసి వాళ్ళ దయమాట అని ఒప్పుకున్నాం, అంతవరకే ఇది చేశాను మేడం. అంటే గవర్నమెంట్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ అది చేసింది కదా, మీకేమైనా పొలాలు ఉన్నాయా? మాకేం లేదు మేడం, పొలం కూడా ఏం లేదు, గాలి గవర్నమెంట్ పట్ట ల్యాండ్ ఉంది 1 ఎకరా, ఆ ఎకరానన్నా ఇంత ఏదో పట్టలు ఇస్తాడేమో సార్లు, పెద్ద సార్లు కేసీఆర్ సార్లు వాళ్ళు అక్కడ ఆర్ఎస్రావు కేసీఆర్ వాళ్ళు చేసిస్తే బాగుపడి బతుకుతామని అనుకుంటే వాళ్ళు కూడా మమ్మల్ని పట్టించుకుంటలేరండి. మళ్ళీ మాది కూడా ఏజ్ చాలా 60 దాటిపోతుంది. మాకు పెన్షన్ గురించి అందరికీ ఇస్తారు మేడం, మాకు పెన్షన్ అసలుకి రావడం లేదు మేడం. మీ సేవల పోతే మాకు తెలియదు, మాకు తెలియదా మా పయంలో మేము మా జీతాలు జావ చేసుకోవాలన్నా మాకేం తెలుసు, అక్కడ పోయి అడుగు మీ సేవలు అంటే మీ సేవలు ఎక్కన్నా మేడం తప్పు పడ్డదా అన్నారు. అవన్నీ కూడా సరి చేసాము, అన్నీ సరి చేసినాక మళ్ళీ పోతే జీవ అయిపోయిందా అన్నారు మేడం. ఇక ఇప్పటి వరకు కూడా పెన్షన్ లేదండి మాకు, మాది ఏం ఉప్పు కారం తినేది ఏం లేదు, గవర్నమెంట్ కష్టం చేసుకొని నైట్ పగలు ఇక్కడనే ఉంటున్నాం మేడం. అంటే మరి పెన్షన్కి అప్లై చేసుకోలేదా మీరు? చాలామందికి పెన్షన్లు వస్తున్నాయి కదా. చేసాం మేడం, చేస్తే ఒకటి ఏమైందంటే మా గ్రామ పంచాయతీ సెక్రటరీ మేడము ఒకటిని ఓట్ల ఐడెంటిటీ కార్డ్స్ తప్పుపడదండి అంటే సరే మేడం అని అక్కడ సంగారెడ్డికి వెళ్ళాము, వెళ్ళి ఎవరినో తెలిసిన వాళ్ళని పట్టుకొని అప్లై చేసుకున్నాం. అయితే 60 సంవత్సరాల ఆధార్ కార్డు మీద వస్తుంది, దీనికి మార్చాలంటే అది చేయించుకున్నాం మేడం. చేయించుకున్నాక అది వచ్చింది, మళ్ళీ 2 డేట్ ఆఫ్ బర్త్ బరాబర్ అయినాయి అన్నాక మీ సేవలకు తీసుకెళ్ళాను. ఇప్పుడు ఛాన్స్ లేదు బాబు, జీవో లేదని చెప్పారు మేడం. అప్పటి నుంచి మళ్ళీ ఎప్పుడు పోయినా మాకు ఛాన్స్ ఇస్తలేరు మేడం, అది పరిస్థితి. గవర్నమెంట్ కూడా మాకు ఏం 1 రూపాయి చెందలేదు. ఇంత సాయం చేస్తున్నాం మేము, అంతా నైట్ పగలు కూడా ఇక్కడనే గందరగోళం పెద్ద అడవిలో ఉండి పని చేసుకుంటాం, కానీ మాకు ఎవరు కూడా హెల్ప్ చేస్తలేరు మేడం. ఇది పరిస్థితులు ఇక్కడ. అంటే అన్నీ ఏం దొరికేటట్టు లేవు కదా, అంటే మీరు ఏమైనా తెచ్చుకోవాలి అంటే నిత్యావసరాలు ఎంత దూరం వెళ్ళాలి, అక్కడి వరకు ఎలా వెళ్తుంటారు? వెళ్తాం మేడం, ఇంటి దగ్గర నుంచే కొంచెం తింటాము. మా వాళ్ళు మా భార్య గట్ట వాళ్ళు ఇంత అన్నం కట్టిస్తారు, తెచ్చుకుంటాను, ఇంత తింటాను. ఒకసారి సమయం పడితే ఈయన ఉండిపోతాను, ఒకసారి ఇంటికి వెళ్తాను, తెచ్చుకొని అట్నే పొద్దు గడుపుకుంటున్నాం మేడం. అదే మా పరిస్థితులు. ఇక మార్కెట్కి పోయి అవి కూరగాయలు తెచ్చుకుంటాము. ఇక్కడ ఇస్మాల్ ఖాన్పేట, ఇష్నాపూర్, సంగారెడ్డి అక్కడ వెళ్ళి తెచ్చుకుంటాము. విలేజ్ కవలంపేట అక్కడనే. ఇక్కడ మాకు 1/2 కిలోమీటర్ అవుతుందండి, మా ఊరి పక్కనే శివాజీ ఫామ్ హౌస్, ఇన్నే ఉండిపోయాం మేము. ఇప్పుడు మరి డబుల్ బెడ్రూమ్లని ఇచ్చారు కదా అందరికీ, అదేదైనా మీరు అప్లై చేసుకున్నారా? మీకేమైనా వచ్చిందా? మేము చేయలేము మేడం, చేసినా కానీ మా రాలేవు మేడం, మాకు ఎక్కడ కూడా రాలేవు. మాకు డబుల్ బెడ్రూమ్లు కూడా కేసీఆర్ సారు ఇల్లు లేని వారికి 3 లక్షలు ఇస్తాము, జాగ లేని వారికి జాగ ఇస్తాము, 3 లక్షలు అప్పిస్తామన్నారు, మళ్ళీ జాగ ఇస్తామన్నారు. ఇల్లు కట్టుకున్న వారికి కూడా మళ్ళీ తర్వాత 5 లక్షలు ఇస్తామని లోన్ మాఫీలు చేశారు. ఊళ్ళో రాజకీయ నాయకులు పట్టుకొని అందరు కూడా మాకు ఏదైనా ఇల్లుకు కొంత అప్లై చేస్తే బాగుండా అంటే చేద్దామని చెప్పారు. మమ్మల్ని అడిగి దొక్కేసారు, ఎవరు కూడా ఏం సహకరించలేరు. జాగ ఉంటే జాగకి ఇస్తామన్నారు, ఏ దానికి ఇవ్వలేరు. అది ప్రభుత్వం వీళ్ళు చేసి కూడా ఈ 10 సంవత్సరాలకు పోలే కేసీఆర్ చేసిన ప్రభుత్వంలో కూడా అప్పటిలో మాకు ఏం కూడా అందుబాటులో మాకు ఏది సుఖంగా లేదండి, మాకు ఏం నచ్చలేదు. నా ఒక్కని వరకు అయితే నాకేం నచ్చలేదు ఈ ప్రభుత్వం, నాకు ఏం సహకారం లేదు. మొత్తం నా చేతగాని పరిస్థితులు. ఈడ కూడా యాక్సిడెంట్ అయ్యి 2-3 మాటలు పడిపోయిన చోట్ల ఎవరు కూడా పట్టించుకోలేరు. చాలా ఘోషందండి మా పరిస్థితి, చాలా కష్టం. ఏమైంది యాక్చువల్గా? చేతికి ఏమైంది? ఏం యాక్సిడెంట్ జరిగింది మీకు? ఇక్కడ ఫామ్ హౌస్లోకి వెళ్ళి ఇంటికి వెళ్దామని పోతున్నాను మేడం. నైటు 1 అన్నం తిని వస్తామని ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి వస్తున్నాక అక్కడ నుంచి ఒక హీరో హోండా బండోడు వెనక నుంచి తలిగేసే వరకు నేను అడ్డం పడిపోయాను. అక్కడ ఎవరు రాలేరండి, ఎవరు చూడలేరు. నాకు దిమ్మరపడి రోడ్డు పైన పక్కన పడిపోయాను. అక్కడ నుంచి ఎవరు చూసారో వచ్చి నాకు
తేలిక లేదు, వేరే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళి సంగారెడ్డిలో కుట్లు వేయించుకొచ్చారు. ఒక 20-30 వేల ఖర్చు వచ్చిందండి. నాకు తేలికకి వచ్చినాక ప్రైవేట్లో చూపించుకుంటున్నా. చాలా ఇది ప్రాబ్లం, జర లెగ్ బెండ్ అయిన చెయ్యి కూడా చాలా కష్టంలో ఉన్నానండి మేము ఈ పరిస్థితుల్లో. అంటే 20,000 30,000 ఎవరైనా సాయం చేశారా మరి మీకు? మీరు అసలు అంటే పెద్ద సార్ల దగ్గర పనిచేస్తున్నాను అన్నారు కదా, మరి ఎవరికైనా తెలియజేశారా ఇలా జరిగిందని? ఎవరికేం తెలియలేము మేడం. కాకపోతే నేను పడ్డది నేను కూడా మా సార్లకు చెప్పలేను. అంతవరకు ఎందుకు లేదు చిన్నది అనుకొని ఏమనుకుంటారు అని నేను కూడా ఒక భయస్థంగా చెప్పగలగలేనండి. ఇక అక్కడ మా మీద ఒక మొన్యం సూపర్వైజర్ కూడా ఉంటాడు. పడ్డాక కూడా ఒక వారం 10 రోజులకు ఇక్కడ వచ్చాడు. ఏం చేస్తున్నావు ఆశయ్య గారు అంటే నమస్తే సార్ అన్నాను. ఇట్లా అయింది అంటే ఇట్లా చేయగలిగింది సార్ అని చెప్పాను. ఏమన్నా జీతం కూడా చేపి సార్, నేను ఈడ వాచ్మెన్లను పెట్టిస్తున్నా, మీకు కూడా సహకారం చేస్తున్నా, ఆడ ల్యాండ్ కాడ ఈడ ల్యాండ్ కాడ నాకే జీతం తక్కువ ఉందంటే అవునండి నీకు చేపిస్తాను ఆయన కూడా అన్నాడు. నాకు కూడా ఏమన్నా కొంచెం చూసి ఒక 10,000 చేపి నాకు కూడా ఏమన్నా కొంచెం హెల్ప్ చేపి అని అన్నాను. ఆయన అటే చేస్తాను అటే పోయాడు. ఇదివరకు కూడా మళ్ళీ మాకు కలవలేడు. అంతవరకే ఆయన వెళ్ళిపోయాడు. మేము మా పని మేము చేసుకుంటున్నామండి. అంటే ఇప్పుడు ఈ పొలాలు అవన్నీ ఎవరు వచ్చి చూసుకుంటూ ఉంటారు? రైతులు వస్తూ ఉంటారా? ఎప్పుడెప్పుడు వస్తూ ఉంటారు వాళ్ళు? వస్తారు మేడము. మా మీద సూపర్వైజర్ ఉన్నాడు, వచ్చి అప్పుడిప్పుడు ఇక్కడ సైడ్ల మీద చూసుకుంటూ పోతారు. సైడ్లో బాగున్నాయి సార్లకు, అక్కడిక్కడ చూసుకుంటా ఫామ్ హౌస్ల నుంచి ఈ ఫామ్ హౌస్లకు వెళ్ళి ఇటు నుంచి చూసుకుంటూ పోతారు. మేము కూడా కొంచెం వాళ్ళకి భరోసా అనేది మా మీద ఈ ల్యాండ్ గణేష్ గడ్డ పక్కన మా మీద నమ్మకాన్ని విడిచిపెట్టారు. మేమే నైట్ పగలు చూసుకుంటాం మేడం. మా పైన సూపర్వైజర్ అప్పుడు ఇప్పుడు చూసుకుంటాడు. మాకు కూడా ఇచ్చే జీతము బ్యాంకులకు అమౌంట్ వేస్తారు, నెలకు పోయి తెచ్చుకుంటాం మేడం. అది పరిస్థితి అండి. మీ పేరు? సత్యనారాయణ. ఓకే, సత్యనారాయణ గారు చెప్పండి, మీరు అంటే ఎన్నేళ్ళుగా ఈ వ్యవసాయం చేస్తున్నారు? ఇప్పుడు 40 ఏళ్ళ కలి చేస్తున్నాం. 40 ఏళ్ళుగా. ఏం వేశారు నాటు? వరే మేడం, ఇలా ఎప్పటికీ ఏ పంట వేసినా వండదు ఇక వరి తప్ప. అవునా? అయితే వరి ఎంత దిగుబడి అది వస్తూ ఉంటుంది? ఎంత దిగుబడి వస్తున్నది? పెట్టిన పెట్టుబడి వస్తున్నది, పెట్టిన పెట్టుబడి వస్తున్నది, ఏం లేదు. అవునా? మరి అంటే ఇప్పుడు కేసీఆర్ సార్ నిన్న రుణమాఫీ చేశారు కదా రైతులకి, 1,00,000 లోపు ఉంటే రుణమాఫీ అని. మీకు ఏమైనా అలాంటివి ఉన్నాయా ఇప్పుడు తీరాల్సినవి? ఉన్నాయి. ఎలా ఉంది మీకు? అంటే సంతోషంగా ఉందా ఆ రుణమాఫీ వార్త విన్న తర్వాత? ఇక సంతోషం ఉండదు, అద్దరు ఉన్నది బంద్ అవుతున్నాయని. మరి 1,00,000 దాటి ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? కొంతమందికి అంటే 1,00,000 లోపు తీసుకొని ఇక దాన్ని కట్టలేరు. మేము అప్పుడప్పుడు కట్టినాం. ఇప్పుడు 9 ఏళ్ల క్రితం అయితే అదే కేసీఆర్ గారు అన్నారు మొత్తం రుణమాఫీ చేస్తామని, కానీ ఇప్పుడు 80,000 చేశారు. మీకు ఏమనిపిస్తుంది? మీకు రుణమాఫీ అంటే ఎంత ఉంది రుణాలు ఇప్పుడు? ఇంకా కట్టాల్సింది మేము కట్టాల్సింది ఇంకా 45,000 ఉన్నాయి. ఇన్ని సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నారు కదా, మీకు ఏమనిపిస్తుంది? అంటే రైతులకి న్యాయం జరుగుతుందా ఏ ప్రభుత్వం వల్లైనా? ఏ ప్రభుత్వం వల్ల న్యాయం జరగదు, కానీ ఈ కరెంట్ ఇచ్చుట్ల జర న్యాయం అయింది. కరెంట్ ఇప్పుడు 24 గంటలు ఇస్తాము అని అంటున్నారు, లేదా 14 గంటలు వస్తుందంటే అసలు మీకు కరెంట్ ఇక్కడ ఎంతసేపు ఉంటుంది? 9 గంటలు వచ్చింది మేడం ఇప్పటిదాకా. మొన్న కాంగ్రెస్ వాళ్ళు ధర్నా చేశారు కదా, అప్పుడు 24 గంటలు ఇస్తున్నాడు. 24 గంటలు ఇస్తున్నా కానీ అది మాకు అంత అవసరం లేవు, పొలాలు అంత పెద్దగా లేవు. మరి కొంతమంది ఏమో నాట్లు వేసేటప్పుడు కూడా సడన్గా కరెంట్ అది పోతుంది, మాకు కరెంటుకి మళ్ళీ మేము కడుతున్నాము కొంచెం అని అంటున్నారు. ఏమన్నా డబ్బులు కట్టించుకుంటున్నారా? నెల కడతలేమా? 100 రూపాయలు. 100 రూపాయలు కడుతున్నారా? ఫ్రీ కరెంట్ అన్నారు కదా, అయినా కడుతున్నారు కానీ మాకు ఇంట్లోనే వేస్తున్నాం. మా మీటర్ ఉన్నారు కదా ఇంటికాడ, ఆ మీటర్లో వేసేస్తారు, కథం బిల్లు అన్నది కొట్టేస్తారు. ఫ్రీ అన్నారు కానీ అప్పుడు గట్ట చేస్తున్నారు. జనాభా పెరిగే కొద్దీ వ్యవసాయదారులకు రైతులకి భారం పడుతుంది, అంటే వాళ్ళు కానీ లాభం ఉండట్లేదు. మీరేమంటారు దాని గురించి? లేదు, కొండపోయేటప్పుడు వండు లేక 3 రోజులు ఆ కాంటకాడ ఉంటున్నాం మేడం. కాంటకాడ ఉండి ఇక వాళ్ళు జోకించుకున్నప్పుడు జోకించుకునే మళ్ళీ ఎండ లేవంట, మళ్ళీ ఎండ వచ్చిపెట్టి పచ్చితనం ఉంటే ఎంత చేసిరి సంతలో గట్టి ఇయ్యరు. మొన్న వరదలు వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు ఇక్కడ? ఏమైనా ప్రభుత్వం సహాయం చేసిందా? మరి ఏం చేయలేదు. వరదలు వచ్చినప్పుడు మీ పొలాలు అంటే మీరు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? బాగా వర్షాలు వచ్చి ఇదివరకు నాటేసేదండి, ఆ వరదలు వచ్చుంటే నాటేయలేము. అక్కడ మోటార్లు దిగుతున్నాయి, అందులో ట్రాక్టర్లు దున్నొస్తలేదు, నాటే వస్తలేదు.
మాకైతే రుణమాఫీ చేశారు అనేసి రైతులు సంబరాలు చేసుకుంటున్నారు, కానీ నిజంగా సంబరాలు చేసుకునేటంత ఇది ఉందా? చేసుకుంటారు అంటే ఇప్పుడు ఓనోని 6 లక్షలు 7 లక్షలు ఉన్నాయనుకో, వాళ్ళకి సంబరాలు అవుతున్నాయి మొత్తం మాపి అయితే. కానీ మొత్తం మాఫీ చేయట్లే కదా, ఓన్లీ లక్షలోపు ఉన్న వాళ్ళకే చేస్తున్నారు. ముందుగా కూడా వాళ్ళకు కూడా లక్షలోపు ఉన్న 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తారట. సత్యమది బ్యాలెన్స్ అట్లే ఉంటుందంట. నేను బ్యాంకు మేజర్ని అడుగుతా అన్నాడు, వాళ్ళకు కూడా 1 లక్ష రూపాయలే ఎంత సత్యమది. మళ్ళీ వాళ్ళ బుక్కులు ఉంటుంది, అకౌంట్లు ఉంటుంది, దానికి మిత్తి తగులుతుంది, మిత్తి కట్టవలసిందే మీరే అని అన్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి. మీ పేరు? సురేష్. సురేష్ గారు, మీరు ఎప్పటి నుంచి నడుపుతున్నారు ఇది జాండేరా? జాండేర్ ఎప్పటి నుంచి నడుపుతున్నారు? దగ్గర 15 సంవత్సరాలే. 15 సంవత్సరాల నుంచి ఇదే పని చేస్తున్నారా? మిమ్మల్ని చూస్తేనే అర్థమైపోతుంది ఎంత కష్టపడుతున్నారో అని. ఇన్ని ప్రభుత్వాలు మారుతున్నాయి, మళ్ళీ కొత్త ప్రభుత్వం వస్తుందో లేదా ఇదే ప్రభుత్వం ఉంటుందో తెలీదు, కానీ మీ కష్టాలు ఏం తీరట్లేదు. కష్టాలు ఏం తీరుతాయి, కష్టాలు తీరుతాయి, ఇదే కష్టం ఎవరు గెలిచినా గెలవపోయినా. మరి మీకు పొలం ఉందా? పొలం లేదు, ఏం లేవు. పొలం ఏం లేదా? ఇప్పుడు ఈ పని చేయడం వల్ల అంటే మీకు వాళ్ళు ఇది మీ సొంతంగా చేస్తారా లేకపోతే ఎవరి కిందైనా చేస్తారా? మీకు ఎంత ఇస్తారు ఇలాంటి పని చేస్తే జీతం? ఇంత కష్టపడితే 12,000 వస్తాయి నెలకి. నెలకి 12,000 వస్తాయి. ఇంకా ప్రభుత్వం తరపు నుంచి ఏదైనా సహకారాలు ఉన్నాయా? బోల్డన్ని అంటే చాలా పథకాలు పెడుతున్నాము, సబ్సిడీలు అని. ఏది లేదు ఇప్పుడు, ఉట్టిదే. మరి ఇప్పుడు డబల్ బెడ్రూమ్లని అవన్నీ ఏమైనా అప్లై చేసుకున్నారా? లేదు, ఏది చేయలేము, ఏది లేవు అసలు. డబుల్ బెడ్రూమ్ ఇక్కడ కట్టేయలేదా? మరి మీరందరూ అంటే ఇప్పుడు ఎలక్షన్స్ టైం కదా, మీరందరూ ఎవరికైనా తెలియజేయాలని టైంలో చెప్తారు, తర్వాత ఉట్టిదే. అయితే మీకు అందాల్సినవి అసలు ఏది అందలేదా? మీ ఇంట్లో వాళ్ళకి, మీ ఫ్యామిలీలో ఎవరైనా పెద్దవాళ్ళకి పెన్షన్లు అందుతున్నాయా? పెన్షన్ లేదు మా వాళ్ళకి, ఎవరికి పెన్షన్ కూడా లేదా? మరి అంటే ఏదైనా ప్రభుత్వానికి ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు ఇన్ని కష్టాలు పడుతున్నారు కదా, వాళ్ళేమో మొన్న ఆర్టీసీ వాళ్ళని ప్రభుత్వంలో విలీనం చేశాము, మేము అన్నీ చేస్తున్నాం అంటున్నారు. నిన్న రైతులకి రుణమాఫీ అంటున్నారు. ఇలా మేము ప్రతి ఒక్కరికి ప్రజలకు చేస్తున్నాము అంటున్నారు, కానీ మీరేమో మాకేం జరగట్లేదు అంటున్నారు. అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చేస్తాం, ఎవరు గెలిచినా ఇదే బాధ ఉన్నది, ఇదే కష్టం, ఇదే చేయాలి, ఇక తప్పదు, అది ఇదైతే తప్పదు. చేసి ప్రభుత్వం అయితే ఇలాంటి వారి కష్టాలన్నీ తెలుసుకోవాలి. ఏమీ లేదట ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కానీ, అసలు వారు ఏంది అందుకోవట్లేదు, గవర్నమెంట్ నుంచి వచ్చేవి అంటున్నారు. చూస్తుంటేనే మనకి తెలుస్తుంది పాపం ఎంత కష్టపడుతున్నారో అని. ఉదయం నుంచి ఎంతసేపు పని చేస్తారండి మీరు? మేము పొద్దున 8 hours. 8 గంటలు మట్టిలో ఇంతసేపు ఇంత కష్టపడి పనిచేయడం అంటే అది మామూలు విషయం కాదు. నిజంగా ప్రభుత్వానికి వీళ్ళ బాధ తెలియజేయాలి, బాధ తెలుసుకుని ఇలాంటి వారి ఇబ్బందులన్నీ తీర్చి అప్పుడు ప్రభుత్వం అంటే ఏంటో నిరూపించుకోవాలంటే మంచి అధికార పార్టీలో ఉన్నవారు ఇప్పుడైతే ఎవ్వరూ కనిపించట్లేదు. మాకు ఏ ప్రభుత్వం వచ్చినా సరే అలానే ఉంది, మా కష్టాలు తీరవు అని బాధపడిపోతున్నారు. సో మీ ప్రభుత్వానికైతే ఈ విషయం తప్పకుండా తెలియాలి మా 95 న్యూస్ ద్వారా. నా పేరు రమేష్. నేను ఒక 5 సంవత్సరాల నుంచి రైతుగా చేస్తున్నా కానీ ఎలాంటి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేదు. రైతు బంధు ఒకటే వస్తుంది, కరెంటు టైంకి ఉండదు. మళ్ళీ లైన్మెన్కి ఫోన్ చేసి కరెంటు ఫీజు వారు పోయింది, ఎక్కడ పోయిందో అది కూడా మేమే చూసి చెప్పాలి. లైన్ మెంబర్ రైతు వెళ్ళి వర్షం పడుతూ వెళ్తే చూసి లైన్మెన్కి చెప్తే ఇక్కడ పలానా జాగాలో పోయిందని ఫోన్ చేస్తే అప్పుడు వచ్చి వేసిపోయినందుకు 200, 300. మా దగ్గర ఎప్పుడు వస్తాయి పంటకు 6 నెలలకు ఒకసారి పంట అమ్ముకుంటే డబ్బులు వస్తాయి. ఇలాంటి టైంలో కూడా ఫీజు డబ్బులకు అడిగితే ఎట్లా? కరెంటు బిల్లు మాత్రం అన్నీ వసూలు చేసేటి పక్కా అన్నీ వసూలు చేస్తారు. మాకు ఎలాంటి ఈ ఇబ్బంది ఉన్నది. మొన్న నుంచి కరెంటు ఒకటి కరెక్ట్ ఇస్తారు, 9 గంటలు ఇస్తారు, అది 24 గంటలు అని చెప్తారు కానీ రాలేదు. ఆర్టీసీని ప్రభుత్వము ప్రైవేట్ ఉండే దాన్ని గవర్నమెంట్లో వేసింది ఓకే, మమ్మల్ని కూడా అలా వేస్తే అయిపోతుంది కదా. రైతులను కూడా బేఫికర్ కూడా మేము కూడా సంతోషిస్తాం, పాలాభిషేకం చేస్తాం, నెయ్యాభిషేకం అన్నీ చేస్తాం కేసీఆర్కు. ఇది సంతోషపడతాం. ఇది కూడా మాకు రైతు బంధు అవసరం లేదు. మాకు మమ్మల్ని కూడా విలీనం చేయము. ఒక రైతును ఇంటింటికి ఒక రైతును ప్రభుత్వంలో విలీనం చేస్తే అయిపోతుంది కదా. మేము కూడా ఉద్యోగం కదా, పండిస్తున్నాం కదా, 8 గంటలు కష్టం చేసేది. ఇదైతే చాలా మంచి పాయింటే అండి. కేసీఆర్ గారికి తప్పకుండా వెళ్ళాలి, రైతులను కూడా ప్రభుత్వంలో విలీనం చేసేయాలి అంటున్నారు. ఇంకా యాక్చువల్గా కరెంట్ అది ఫ్రీ అన్నారు, మీరేమో కరెంట్ వల్ల కూడా ఇబ్బందులు పడుతున్నారంటారు. ఇక్కడ నీళ్లు అవి ఎలాగా? నీళ్ళంతా బోరు సహకారం, అదేమి ఇబ్బంది లేదా? బోర్లే మళ్ళీ కరెంటు బిల్లు కడుతున్నాం. బిల్లు మామూలుగా మీటర్లు, ఇంటి మీటర్లు వేసిస్తారు.
అసలు ఎంత దిగుబడి వస్తుంది మీకు? దిగుబడి ఎంత మేడం? దిగుబడి పంట కోసాం 3 హార్వెస్ట్ దానికో 1500 అవుతాయి. మిషన్ వస్తాయి గంటకు 1600 దానికి. మళ్ళీ ఈయనే అమ్మాలి వాళ్ళు దాన్ని తాలు 40 కిలోలు పెడుతున్నారు. 40 కిలోల నుంచి అట్లా అవుతుంది సంచి. రైతులు ఇంత కష్టపడుతున్నా సరే వాళ్ళకి వచ్చే ఆదాయం చాలా తక్కువగా ఉంటుంది కదా. అసలు ఎలా జీవనాధారం అంటే మీరు ఎలా బ్రతుకుతూ ఉంటారు? ఇప్పటి వరకు అయితే ఏమైనా పథకాలు అందాయా మీకు అసలు గవర్నమెంట్ నుంచి? ఎలాంటి పథకాలు అందలేవు. అయినా రైతుగా మేము కష్టపడతాం. మేము దేశం కోసం సేవ చేస్తాం, రైతు సేవ చేస్తాం. వీళ్ళు ప్రభుత్వాలు పాలిస్తారు కాబట్టి మేము భూమిని ఉద్ధరించి పంట పండించి ప్రజలకు అందిస్తాం. మా తోటి ప్రజలకు రైతుని వెన్నెముక, దేశానికి వెన్నెముక అంటారు. ఆ తర్వాత వాళ్ళు కొన్ని అంటే ఇప్పుడు మోడీ గారు కూడా ఏదో పథకం పెట్టారు కదా, డిఏపి అని, యూరియా అవి సబ్సిడీ ఇస్తున్నాము అని. అవి గతంలో కూడా కేసీఆర్ కూడా చెప్పారు డిఏపి యూరియా అన్ని ఉచితంగా రైతులకు ఫ్రీ ఇస్తాను. ఇంతవరకు ఎలాంటి మాట లేదు, ఎలాంటి పలుకు లేదు దానిపైన, ఓన్లీ మాట వరకే. ఈ కౌలంపేజ్ విలేజ్లో ఒక డబుల్ బెడ్రూమ్, ఒక శంకుస్థాపన లేదు, ఎక్కడా లేదు. ఇక్కడ బెడ్రూమ్ కట్టడం లేదు, ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు. యాక్చువల్గా డబల్ బెడ్రూమ్లు అయితే ఇస్తున్నామని ప్రభుత్వం అంటుంది. అసలైంది రైతులను వెతికి ఎక్కడున్నా సరే ముందు రైతులకి ఇల్లు సదుపాయాలు అన్నీ ఉన్నాయో లేదో చూసి తెలుసుకుంటే బాగుంటుంది. ఏ ప్రభుత్వం వచ్చినా సరే ముందు రైతుల మీద దృష్టి పెట్టాలి. అది యాక్చువల్గా ఇక్కడున్న రైతులను చూస్తుంటే మనకు అనిపిస్తుంది వారు ఎంత కష్టపడుతున్నారో అని. నిజంగా వాళ్ళు ఒక్కరోజు పని చేయకపోతే అసలు మనం ఎంతమంది ఇబ్బంది పడతామో, ఎంతమంది రైతుల వల్ల మనం ఈ విధంగా ఉండగలుగుతున్నామో, పట్టణాల్లో ఆహారం ఎక్కడి నుంచి లభిస్తుందో ఇవన్నీ ఆలోచిస్తుంటే మనం రైతుకి చేతులెత్తి దండం పెట్టి వారి కష్ట సుఖాలు ముందు తెలుసుకోవాలి. ఏ ప్రభుత్వం అయినా ముందు రైతుల దగ్గరికి రావట్లేదు, వారు అక్కడక్కడే తిరుగుతున్నారు. ఆ నగరాల్లోనే అది ఇది అని ప్రతిపక్షాలు ఏంటి, అధికార పార్టీ ఏంటి, ఏదైనా సరే. ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవన్నీ కొత్తగా వచ్చేవన్నీ అవి ఫోన్ చేస్తే నిమిషాలు వస్తుంది. అదే రైతుకి ఏమైనా వస్తుంది ఎరువులు దీనివల్ల? ఇప్పుడు వాళ్ళేమో వాళ్ళ వరకు చూస్తారు. రైతులకు కూడా ఇప్పుడు ఇంత దూరం పొలంలో నాటేస్తున్నాం, వెళ్ళాలంటే 4 కిలోమీటర్లు వెళ్ళాలి. మాకు కూడా ఫోన్పే చేస్తాం, మాకు ఫ్లిప్కార్ట్ వచ్చిన అట్లా రావాలి. మాకు కూడా అభివృద్ధి చెందాలి కదా రైతు కూడా. మరి ఇప్పుడు రుణమాఫీ చేశారు కదా, మీకు ఏదైనా అయిందా? అంటే మీకు ఏమైనా ఉన్నాయా రుణాలు? అవి రుణమాఫీలు అయితే మాకు ఏం చేయలేదు, మాకు కాలేదు, మాకైతే లేదు. ప్రభుత్వం మాకు ఏం చేయడం, ప్రభుత్వంతో మేము కూడా సహకరించాము. మా సమాధానం నోటితోటే చెప్తాం ప్రభుత్వానికి, ఇంకా నోటితోటి చెప్పలేము దాన్ని. అంటే ఇప్పుడున్న అధికార పార్టీ మీకు పోనీ ఏం చేయలేదంటే ఏదైనా ప్రభుత్వం మారితే ఏదైనా మారుతుంది మీ పరిస్థితులని మీకు ఏదైనా ఆశ ఉందా? ప్రభుత్వం మారినా రైతు మారడు. రైతు కష్టం రైతుకే ఉంటుంది. ఏ ప్రభుత్వం వచ్చినా రైతు మాత్రం అదే పని చేస్తాడు. రైతు లాస్ అయినా బాధపడతాడు, 2 రోజులు మళ్ళీ అదే పని మాత్రం కంటిన్యూ చేస్తున్నాడు. 15 సంవత్సరాల నుంచి మా పక్క రైతు చెప్పాడు కదా, చేస్తున్నాం కదా, మేము కూడా చేస్తున్నాం 5 years నుంచి. మేము మాత్రం లాస్ అయినా కానీ పంటలు మునిగిపోయినా కూడా అక్కడ కిందికి కనిపిస్తుంది. అయినా కానీ ఒక బండి దిగబడితే 2000 ట్రాక్టర్ గుంజడానికి, అయినా కానీ బాధపడలేదు. పంట వేసుకున్నాం, లాస్ అయిపోయినాం. అయినా కానీ ఒక ప్రభుత్వం నుంచి ₹1 ఇవ్వలేదు మాకు. రోడ్డు చూస్తుంటే యాక్చువల్గా వర్షం పడితే చాలా ఇబ్బందులు అనిపిస్తున్నాయి కదా, మీరు అసలు ఎలా తెచ్చుకుంటారు, ఎలా వస్తూ ఉంటారు ఇటు వర్షాలు పడినప్పుడు? తర్వాత మొన్న చాలా పెద్ద వర్షాలు పడ్డాయి కదా, అప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? కష్టం లేకుండా రైతు లేడు, ఇది ఒకటే మాట. దీనికి ఇష్టం, కష్టం చేస్తేనే రైతు. మాది మట్టి ఉండని, ఏది ఉండని, వాన ఉండని, ఎండ ఉండని, చలి ఉండని, పాములు ఉండని, ఏమైనా ఉండని, రాత్రి కానీ పగలు కానీ అన్నిటికీ మేము తెగించే. నైట్లో పాడి పందులు వస్తాయి, అన్నీ వచ్చినాయి. దేనికి వచ్చినా ఒంటరిగా రావడం, కరెంట్ వస్తే ఎప్పుడు వచ్చే ఫీజు జరిపోయిందంటే సైలెంట్గా వెళ్ళిపోవడం నైట్లో. మాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ మేము రైతు పని చేసేది మాత్రం చేస్తాం. మేము పండిస్తాం, దేశం కోసం మా ధాన్యాన్ని సప్లై చేస్తాం. అది మాకు తక్కువ ధరలో వచ్చినా కానీ మేము మాత్రం వ్యవసాయాన్ని నమ్ముకొని బతుకుతున్నాం. మీరు అంతా మాట్లాడిన తర్వాత నాకు మామూలుగా ఒకటి అడగాలనిపించింది, మీరు ఏమైనా చదువుకున్నారా, ఏం చదువుకున్నారు అని. కానీ నాకు మళ్ళీ అనిపిస్తుంది రైతు అంటే జీవితాన్ని చదువుకుంటారు, అంతకంటే పెద్ద చదువు ఏం లేదు అని. అయినా అడుగుతున్నా, అసలు మీరు ఏమైనా చదువుకున్నారా? చదువుకున్నాం మేడం, డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుకుని వ్యవసాయం అంటే ఇంట్రెస్టా? వ్యవసాయం చేయాలి మేడం, ఎందుకు చేయాలి? ఇప్పుడు డాక్టర్ కొడుకు వాళ్ళే అయిపోతారు, ఇంజనీర్లు అంతా వాళ్ళే అయితే మరి మేము ఇది వ్యవసాయం ఎవరు చేయాలి చెప్పండి? చాలా థ్యాంక్స్ అండి. కొడుకు ఎమ్మెల్యే అవుతున్నాడు, ఎంపీ కొడుకు ఎంపీ అవుతున్నాడు, మరి మేమేం కావాలి? రైతు కొడుకు రైతు కావాలా? లేకపోతే రైతే అవుతున్నాం ఇక్కడ.
చాలా థ్యాంక్స్ అండి, చాలా బాగా మాట్లాడారు. మీ కష్టాలు అన్నీ కూడా యాక్చువల్గా తప్పకుండా గవర్నమెంట్కి చేరుకోవాలి. రాబోయేది ఏ ప్రభుత్వం అయినా ముందుగా రైతు గురించి ఆలోచించాలి. అసలు రైతు బాగుంటే దేశం బాగుంటుంది. అది తెలుసుకుని కంపల్సరీగా గవర్నమెంట్ అయితే ఈ విషయాన్ని ఒకసారి ఆలోచించాలని నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి.